ఇంకీ మూవీ చూస్తుంటే మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎక్కడ తగ్గలే హీరో గారు, డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ సినిమా మళ్ళా కామెడీ మాత్రం సూపర్ తీసారు సార్. ఎందుకంటే ఎక్కడ కూడా కామెడీ బోర్ లేకుండా మళ్ళీ మేము జాతిరత్నాలు ఎప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేసినాం. సినిమా మాత్రం ఇరగదీసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మన విశ్వక్సేన మాత్రం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కూర్చోవచ్చు. నాకైతే అంత బాగా చేసిన యాక్టింగ్. మళ్ళీ మనకు ఒక ఇండస్ట్రీకి మళ్ళీ ఒక చిన్న జూనియర్ ఎన్టీఆర్ చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. మేము చెప్పండి హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ ఇద్దరు హీరోయిన్ చేసి మాత్రం హీరోయిన్ కూడా మాత్రం సూపర్ చేశారు. అంటే ఎంత నవ్వుపించిండో అంత సెంటిమెంట్ పెట్టిండో అంత బాధ కూడా అనిపిస్తుంది సినిమాలో. అంత ఎమోషన్ ఉంది, హార్ట్ టచింగ్ కూడా ఉంది, అంత బాగుంది. డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక సినిమా వచ్చిన వాళ్ళు మాత్రం వేస్ట్ గారు, పెట్టిన పైసలకు మాత్రం వెళ్ళిపోతాయి, డౌట్ లేదు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. మెయిన్ చెప్పాలంటే దిల్ రాజు గారు ఒక షాట్లో వస్తాడు. దిల్ రాజు గారు సార్ నిజంగా చూడగానే మాత్రం మేము మస్తు ఎంజాయ్ చేసాం సార్. మీరు కూడా త్వరలో హీరో లెక్క రండి సార్. మీరు కూడా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం సార్. ఎన్ని రోజులు ప్రొడ్యూసర్ చేయగలరు సార్, మీరు కూడా ఒక హీరో లెక్క చేయండి సార్. దిల్ రాజు గారు ఆల్ ద బెస్ట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెయిన్ చెప్పాలంటే ఆ విశ్వేశ్వర్ గారు ఈ కెరియర్లో అది మంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇరగదీసేసిండు. కామెడీ మాత్రం నిజంగా ఒక్కటి బాధ అనిపించే బ్రహ్మాండం అంటే ఇంకా బాగుంటుండే సినిమాలో. బ్రహ్మాండం ఉండుంటలే, అదొక హైలైట్ అలాగనే ఉంటుండే. కానీ ఇంకా ఆయన రాలేడు. బూతులు ఏం లేవు కానీ అది అర్థం చేసుకుని బూతులు అనిపిస్తాయి. కానీ మనం అర్థం చేసి సినిమా కరెక్ట్ చూస్తే అర్థమయ్యే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. కరెక్ట్ అర్థం చేసుకునే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది ఆ సినిమా. అందరు చూడొచ్చు. అంటే ఫ్యామిలీ అంటే ఇక యూత్ వాళ్ళు వచ్చి చూడొచ్చు. చిన్న పిల్లల్ని తోలుకురావద్దు. చిన్న అంటే నార్మల్గా యంగ్ వాళ్ళని తీసుకురావచ్చు, చిన్న పిల్లల్ని తోలుకురావచ్చు. అదొక డిఫరెంట్గా అనిపిస్తారు వాళ్ళు. అంటే హరీష్ శంకర్ గారు, మన దిల్ రాజు గారు ప్రతి ఒక్క సీన్లో ఒక డిఫరెంట్గా అనిపిస్తారు వాళ్ళు. అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క సీన్లో ఒక్కొక్కరు వచ్చినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది వాళ్ళని చూసినప్పుడు. అంత బాగుంది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్. బోరింగ్ అనేది ఏం లేదు, కామెడీ బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని చూడండి అందరూ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్కి ఇది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టపడతారు విశ్వేశ్వర గారికి. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సక్సెస్ఫుల్ మీద కలుగుతాం. సూపర్. ఫంకీ మూవీ అయితే, ఫంకీ అంటే అల్లరి మొత్తం చిల్లరి, అట్లా చిల్లర్ ఉంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే జనరల్గా జరిగే టాపిక్స్, జనరల్గా జరిగే ఇన్సిడెంట్స్, ప్రతి ఒక్కరు యూత్ ఎక్కడైతే ఉంటారో కానీ, ఫ్రెండ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా జరిగే డిస్కషన్స్ కానీ, ఎవరైనా అమ్మాయి వెళ్ళినప్పుడు చూడంగానే ఇలా ఇవన్నీ కామన్గా ఉన్నాయి సినిమా మొత్తము. అనుదీప్ గారు అయితే 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ చేసిండు. నిజంగా నెక్స్ట్ మూవీకి అయితే 500 రూపీస్ పెట్టండి సార్, మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం 500 జోక్స్ని. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఇంకా చాలా బాగుంది. ఈ February 14th ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో, వాళ్ళు ఈ మూవీకి రండి. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ డైలాగ్ ఎట్లున్నాయంటే, ఒక జనరల్ గా విశ్వక్సేన్ చాలా డిఫరెంట్ గా చూసిన ఈ మూవీలో అయితే. ఆ క్యారెక్టర్ కి నిజంగా 100% విశ్వక్సేన్ అయితే మస్తు చేసిండు. విశ్వక్సేన్ గారు ప్రతిసారి మూవీలో ఏం చెప్తూ ఉంటారంటే, గలీజ్ అనిపిస్తుంది, ఏదైనా చేయాలన్నా నాకు గలీజ్ అనిపిస్తుంది అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. చాలా మస్తు అనిపించింది నాకైతే. లాస్ట్లో మదర్ సెంటిమెంట్ ఫస్ట్ నుంచి మూవీ మొత్తం నవ్విపించిండు. సెకండ్ హాఫ్లో మాత్రం మదర్ సెంటిమెంట్లో అక్కడ నవ్వాలా లేకుంటే ఆ సెంటిమెంట్కి ఎమోషన్ అవ్వాలా అనేది ఒక కన్ఫ్యూజన్ లాస్ట్లో క్లియర్ అవుతుంది. బాగుంది మూవీ అయితే. హీరోయిన్ యాక్టింగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఇట్లనే ఉంటారేమో అన్నట్టు అనిపించింది. ప్రొడ్యూసరా హీరోయిన్, ఆ క్యారెక్టర్ వచ్చి ప్రొడ్యూసరు, మూవీలో అమ్మాయి వచ్చి హీరోయిన్. నిజంగా కన్ఫ్యూజ్ అయినాను కొద్దిగా, కానీ చాలా బాగుంది మూవీ. డైరెక్టర్స్ గారు అనుదీప్ గారు, నిజంగా ఫస్ట్ హాఫ్లో అనుదీప్ గారు, సెకండ్ హాఫ్లో హరీష్ గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు నిజంగా కనిపించారు. వాళ్ళు కనిపిస్తే అసలుకి మూవీ ఎటు పోతుంది ఏందనేది అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే మస్తు అనిపించింది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ, టోటల్గా ఫ్యామిలీ మూవీ. ఇందులో ఎక్కడ కూడా ఎటువంటి సీన్స్ కానీ ఎటువంటివి లేవు. ఫ్యామిలీ తోటి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇట్స్ ఎ వెరీ కామెడీ బేస్డ్ మూవీ, సేమ్ లైక్ జాతిరత్నాలు. మనకి సీన్ టు సీన్ చాలా హిలేరియస్గా ఉంటుంది. ఎవ్రీ 2-3 minutes ఒక కామెడీ సీన్ ఉంటుంది. డైలాగ్స్ కానీ, అనుదీప్ మార్క్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ యాక్టింగ్ టూ గుడ్ అండి. ఎందుకంటే మనకి చాలా కొంచెం స్లిమ్గా కనిపించాడు ఈ సినిమాలో కంపేరేటివ్ అదర్ మూవీస్. సో తను యాక్టింగ్ ఈజ్ కానీ చాలా బాగుంది.
ఈ సినిమాతో హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఎస్ డెఫినెట్గా అండి, డెఫినెట్లీ ఇట్స్ కంబ్యాక్ ఫిలిం ఫర్ విశ్వ గారు అండ్ అనుదీప్ గారు బోత్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందండి, అసలు చాలా యాప్ట్ ఆ రోల్కి కానీ ఆ మూవీకి కానీ, తన యాక్టింగ్ కానీ డాన్స్ కానీ చాలా బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. మూవీ ఎక్కడన్నా బోరింగ్ గా అలా ఏమైనా సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అవుతుంది, బట్ ఆ డౌన్ అయిన ప్రతిసారి మనకి కామెడీ సీన్స్, చిన్న చిన్న కామెడీ సీన్స్ వస్తాయి, అది హిలేరియస్గా వర్కౌట్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో చాలా బాగుంది. సాంగ్స్ ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుందండి. సో బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అది కానీ బాగుంది. ఎస్ సార్ డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఫ్యామిలీ మూవీ, ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మూవీ. వన్ టైం వచ్చా లేదంటే రిపీటెడ్ గా చూసారా? డెఫినెట్గా ఇంకోసారి చూడొచ్చు, ఇంకొకసారి మాత్రం చూడొచ్చు డెఫినెట్గా ఫర్ అనుదీప్. ఓకే జలుబెత్తుందా చెప్పండి అడిగాను. ఫంకీ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి నిజంగా. మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే రావాలి ఫంకీ, అది అంత మంచిగా ఉందండి. ఫంకీ గురించి అడిగారు కాబట్టి ఫంకీ గురించే చెప్తాను, కానీ నేను మిగిలినంత చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది ఇవన్నీ, సో అందుకని చెప్పుకోలేను. కానీ అది విశ్వక్సేన్ అనే డైలాగ్ నేను వాడేసాను, ఏమనుకోకండి. అయితే చాలా బాగుందండి సినిమా అయితే నిజంగా. లిటరల్లీ గూస్ బంప్స్ అని మాత్రం నేను చెప్పను, గూస్ పింపుల్స్ అని చెప్తా, ఎందుకంటే అది అనుదీప్ అన్న డైలాగ్ అది. సో సినిమాలో హైలైట్ ఏం లేదండి, సినిమాయే హైలైట్. సినిమా తీశారు, అది ఇంకా హైలైట్. ఇంకోటి ఏంటంటే విశ్వక్సేన్ అన్న మొత్తంలో నాకు విశ్వక్సేన్ అన్న ఎక్కడా కనబడలేదు. నేను ఇక్కడ ఉన్నా అంటే ఉన్నట్టేరా అన్నాడు, కానీ మొత్తం అనుదీపే ఉన్నాడు అది. సో అంత మంచిగా అనుదీప్ అనే కనబడ్డాడు. ఒక్కొక్క మాటలో చెప్పుకోవాలంటే గలీజ్గా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకోలేను నేను. అది హిట్ ఉందన్నా, కానీ దీంట్లో గలీజ్గా ఉంటుందని మా విశ్వక్సేన్ డైలాగ్లే అది. సో అందుకని మార్క్ అనిపించిందా సినిమాలో? మొత్తం అనుదీపే అండి, అనుదీపే కనబడ్డాడు, యాక్టింగ్ చేశాడు. డైరెక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించారు కదా. అవునండి, అదే చేశాను, ఆయన యాక్టింగ్ చేశాడని చెప్పేసి అదే చెప్తున్నాను. హరీష్ శంకర్ ఉంటుందా? హరిశంకర్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఆ తర్వాత మన మ్యాడ్ మూవీ డైరెక్టర్, ఆయన పేరు తెలియదు, సారీ అని ఏమనుకోకు. ఆయన కూడా మీకు నవ్వు రాలేదేమో బ్రో, చాలా కామెడీ ఉంది, చాలా మంచిగా ఉంది బ్రో. స్టార్టింగ్ నవ్వుతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా నవ్వుతూనే ఎండ్ అవుతుంది. చాలా మంచిగా ఉంది. విశ్వక్సేన్ అన్నకు ఒక మంచి హీరోయిన్ చాలా బాగుంది బ్రో, బుట్ట బొమ్మ లెక్క ఉంది. బుట్టలో కూర్చోలేదు, కానీ బుట్ట బొమ్మ లెక్క అయితే ఉంది. రేటింగ్ నేను 4.5 ఇస్తాను. ఉందా? ఫంకీ మూవీ ఎలా అనిపించింది? యా ఫంకీ మూవీ ఇప్పుడే చూసానండి, మార్నింగ్ షో చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కామెడీ అనే కాదు, మనకి ఎమోషనల్ పరంగా కూడా టచ్ ఇచ్చాడండి లాస్ట్లో. అది ఏమైపోద్ది అంటే మన అనుదీప్ గారికి ఏంటంటే ఎవరిని ఏడిపించడం నచ్చదండి, తెలుసు కదా మనకి. సో అందుకని ఏడిపించాల్సిన సీన్ కొన్ని ఉన్నా కూడా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయనే లోపల మళ్ళీ కామెడీ వేస్తున్నాడు, అర్థమవుతుందా? సో అలా చేశారు, దానివల్ల మనకి ఎమోషన్ లేదని తప్పు, ఎమోషన్ లేదు అంటే తప్పు. స్టోరీ కొంచెం ఉంది, అంటే రొటీన్ స్టోరీ, కొత్తగా అయితే స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ. కాకపోతే సినిమా వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక పర్సన్ సినిమా తీయాలనుకుంటున్నాడు, ఆడి కష్టం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీని ఎమోషన్స్ లేవు, లవ్ లేదు వాళ్ళ మీద అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆడికి అంటే తను కూడా ఒక మనిషి, నాకు కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి, తనకి ఒక ఎఫెక్షన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది మదర్ మీద అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ ఒకటి చూపిస్తాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, వచ్చి చూడొచ్చు, పక్కా ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు అండి ఫ్యామిలీతో. ఏంటండి వన్ టైం అది చూసే వాళ్ళు బట్టి ఉంటుందండి అట్లా. ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు. యా ఆబ్వియస్లీ అండి, చాలా మంది క్రింజ్ అన్నారు కానీ ఎక్కడ లేదని క్రింజ్, వాళ్ళకి ఎందుకు అనిపించదు క్రింజ్ అని ఓటు చాలా స్టైల్గా ఉందని ప్రతి ఒక్కరి మధ్య క్రింజ్ అని వాడతాం. ముందు అర్థం చేసుకుని వాడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే అది వల్గారిటీ అని అర్థం. క్రింజ్ అంటే కొంచెం మనకి ఆ టైప్లో వచ్చింది. వీళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్గా ఉందని చెప్పి కొంచెం క్రింజ్ కామెడీ ఉంది అంటున్నారు. ఎందుకు బ్రో, క్రింజ్ అంటే ఏంటంటే మనం వినలేని కామెడీ, అర్థమవుతుందా? అక్కడ అట్లా ఏం లేదు, అర్థమవుతుందా? నార్మల్ గానే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఇందులో డైరెక్టర్స్ కూడా కనిపించారు కదా. అవునండి, దిల్ రాజు గారు కనిపించారు, హరిశంకర్ గారు కనిపించారు, వీళ్ళు కనిపించారండి, చాలా బాగా అనిపించింది. వ్యాలంటైన్స్ డే వీక్ లో ఫ్యామిలీ మూవీ చేయడం అంటే వ్యాలంటైన్స్ డే మూవీ అయినప్పుడు ఓన్లీ లవర్స్ కే కాదు కదండి, అందరూ ఉండవా, మన మనుషులు కాదా, అని మనం చూడకూడదా, ఓన్లీ లవ్ మూవీస్ వదలాలా, అలా కాదుగా. సో అట్లా అనమాట. విశ్వక్సేన్కి మంచి హిట్ పడింది అనుకుంటా. ఎస్ అండి, హిట్ అండి, బాగానే, అంటే నాకు తెలిసినంత వరకు అంటే చెప్పలేం కానీ హిట్ అయితే కొట్టేశారండి. ఎస్, అంటే ఎప్పుడు అయినా సినిమాలో మాస్ డైలాగ్స్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే బాగానే బేసిక్గా ఇది ఒక్కటే తక్కువైందండి, నిజంగా మాస్ కొంచెం తక్కువైంది అని అనిపించింది నాకు సినిమా, అది కొంచెం బాధేసింది. ఎస్ అండి, అంటే మాస్ అనే కాదు, ఒక హీరోలో అన్ని చూడాలి మనము, కాకపోతే ఇక్కడ ఏంటంటే మాస్ కొంచెం తక్కువైంది, ఎందుకంటే ఇది కామెడీ, ఈ థీమ్ వేరు కదండి. సో ఈ థీమ్ వేరైనప్పుడు ఏమవుతుంది మనకి
ఆబ్వియస్లీ మనకి మాస్ అనేది లేదు, కొంచెం బాధ అనిపించింది. కాకపోతే హీరోయిన్ గారిని బాగా చూపించారండి. ఎలివేషన్స్ మొత్తం హీరోయిన్ గారికి ఇస్తారు, నాకు అదే అర్థం కాలేదు. హీరోయిన్ గారి గ్లామర్ మామూలుగా లేదండి, బాగా చూపించారండి అనుదీప్ గారు. అండ్ హీరో గారిని కూడా బాగా చూపించారండి. డాన్స్ ఇద్దరు అదరు కూడా ఇస్తారు. సాంగ్స్ యావరేజే కానీ డాన్స్ చాలా బాగుంది ఇద్దరు. ఎస్ నిజంగా. సో ఈసారి అనుదీప్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, సాంగ్స్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో. చిట్టి నా బుల్బుల్ చిట్టి ఎట్లా ఉండే దాంట్లో, ఇక్కడ ఏమైందండి ఏదో తమిళ మూవీలో సాంగ్స్ వస్తున్నట్టు అనిపించిందండి నాకు కొంచెం. సో అవి వరకు చూసుకుంటే బాగుంటుంది. ఎమోషనల్ పరంగా, మదర్ సెంటిమెంట్ పరంగా, లేకపోతే కామెడీ పరంగా ఒక సినిమా వాడు కష్టం కానీ ఏదైనా సరే ఓవరాల్గా సినిమా చాలా బాగానే చూపించారు. ఖచ్చితంగా అయితే ఒకసారి వచ్చేసి చూడొచ్చండి, బంగారం చూడొచ్చండి. మీరు వచ్చేసి హ్యాపీగా నౌకలు వెళ్తారండి ఫ్యామిలీతో. ఎలా అనిపించింది బాగలేదు బాగలేదు, నాకు నచ్చలేదు. అదే స్టోరీ లేదు సినిమాలో. కామెడీ బాగుంది, కామెడీ వర్కౌట్ అయిందంటున్నారు. అన్నారా అనే ఉంటారు, వాళ్ళకేం పని ఉంది, చెప్పుడు ఎన్నైనా చెప్తాడు. నాకు నచ్చలేదు. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా మంచిది. యాక్టింగ్ బాగుంది, సినిమా బాగా. అంటే యాక్టింగ్ బాగుంటేనే సినిమా కూడా బాగుంటుంది కదా, మరి సినిమా బాగాలేదని ఎందుకంటే ఏమంటే ఇప్పుడు రాజేసాబ్ కూడా యాక్టింగ్ బాగా చేశారండి ప్రభాస్, కానీ జనాలు ఏమన్నారు, దాన్ని ఫ్లాప్ అనే కదా అన్నారు. ఇది అంతే, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందంట. సెంటిమెంటే దరిద్రంగా తీసాడు, ఒక్క సీన్ కూడా బాగా. ఇలాంటి సినిమా తీస్తాడు నేను, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఉన్నాయి. అవునవునవును, ఎందుకు పెట్టారనిపించింది. వాళ్ళే ప్లస్ అయ్యారు, వాళ్ళు కనిపించడం కూడా మంచిగా అనిపించింది. వాళ్ళకి అనిపించింది, నాకు అనిపించలా. దయచేసి ఇలాంటి సినిమా తీయొద్దని నేను చెప్తా, తీస్తే బాగా తీయమని చెప్తా. జాతిరత్నాలు నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కూడా జాతిరత్నాలు చూస్తా. దయచేసి ఇలాంటి సినిమాలు తీసి మా డబ్బులు బొక్క పెట్టొద్దని చెప్తా. అవును, ట్రైలర్ చూడకుండా ఎందుకు వచ్చానంటే నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్దాం సినిమా, కానీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ మొత్తం నాశనం చేశారు. స్టోరీ సరైనది కాదు, స్క్రిప్ట్ బాగా, సీన్స్ సరిగా తెలియదు, కామెడీ లేదు. అక్కడక్కడ నేనే కితకితలు పెట్టుకుని నవ్వుకున్నా. సో నా పక్కన ఉన్న వాళ్ళు నవ్వుకున్నారు, కానీ నేను కూడా నవ్వాలేమో ఈ సీన్ కూడా నవ్వుకున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫ్లాప్ ఇచ్చాడు ఈ సినిమాతో విశ్వక్సేన్ అన్న. మంచి ఫ్లాప్ పడింది. అర్థమైంది కానీ నాకు నచ్చలేదు. ఆ ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వాలా. ఆ చెల్లి పెళ్లి కానీ, ఆ మదర్ సెంటిమెంట్ కానీ. సున్నా, 5కి 0 ఇస్తా. లేవు. హీరోయిన్ బాగుంది కానీ సినిమా బాగా. నాకైతే వల్గర్గా అనిపించింది, వరస్ట్గా ఉంది. నాకైతే సీన్స్ అవి నాకేం నచ్చలా, ఎక్కడా నేను కనెక్ట్ అవ్వలేదు. డబుల్ మీనింగ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, క్లీన్గా తీసాడు కానీ చెత్త.